హైదరాబాద్లో అలాగే చుట్టుపక్కల ఇల్లు కొనాలి అనుకునే వారి మొదటి ప్రయారిటీ అయితే గేటెడ్ కమ్యూనిటీలే ఉన్నాయి. ప్లాట్లు, ఫ్లాట్లు లేదా గేటెడ్ కమ్యూనిటీలు, ఈ మూడిటితో పోలిస్తే ఎక్కువ మంది ఈ రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీ వైపే మొగ్గు చూపుతున్నటువంటి నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీలకి ఇంత పెద్ద ఎత్తున ఎందుకు డిమాండ్ ఏర్పడింది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. రియల్ ఎస్టేట్ రంగంలో 30 సంవత్సరాలకు పైగా సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. రామేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. హైదరాబాదు అలాగే ఈ జంట నగరాల్లో పరిసర ప్రాంతాల్లో ఎవరైనా ఇల్లు కొనాలి అనుకునేవారు వారి మొదటి ప్రయారిటీగా గేటెడ్ కమ్యూనిటీని ఎంచుకుంటున్నారు. అంటే ప్లాటు, ఫ్లాటు లేదా గేటెడ్ కమ్యూనిటీ అంటే చాలామంది మాత్రం గేటెడ్ కమ్యూనిటీనే ఎంచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎందుకు, కారణం ఏంటి గేటెడ్ కమ్యూనిటీని ఎంచుకోవడానికి? చాలా మంచి ప్రశ్న కృష్ణ. ఇప్పుడు నేను చాలాసార్లు మన ఛానల్లో కూడా మాట్లాడాను. ఒక ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునేటప్పుడు దాని పర్పస్ ఇంపార్టెంట్. మనం ఆకలి వేస్తే అన్నం తింటాం, దాహం వేస్తే నీళ్ళు. మనం చేసే ప్రతి పనికి కూడా ఒక రీజన్ ఉంటుంది. అందులో డిజైర్ ఉంటుంది, నీడ్ అనేది అత్యవసరం, అంటే దాహం వేస్తే నీళ్ళు తాగాలి. వాంట్ అనేది లగ్జరీ, అంటే లస్సీ కావాలి, కోకోనట్ వాటర్ కావాలి, కూల్ డ్రింక్ కావాలి, అది డిఫరెంట్. సో రియల్ ఎస్టేట్లో రెండు, నీడ్ అంటే మనకు ఉండడానికి కావాలి, లేదు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే ఒక 5-10 సంవత్సరాల తర్వాత రెట్టింపు అవ్వాలి, అది కాన్సెప్ట్. సో ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్లో 4 రకాలు ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి, బట్ సింపుల్గా 4. ఒకటి, మొదటిది, నీకు పెళ్ళి అయింది, నువ్వు వైజాగ్ హైదరాబాద్లో జాబ్ వచ్చింది, ఇక్కడ రాగానే నీకు ఇల్లు కావాలి కదా, అయితే రెంట్కి తీసుకోవాలి లేదా కొనుక్కోవాలి. అవును, అది క్యాప్టివ్ కన్జంప్షన్, అంటే నువ్వు ఉండడానికి కొనుక్కున్నది. నెంబర్ 2, మీరు ఇందాక మనం మాట్లాడుకున్నాం ట్రేడింగ్. నువ్వు ఒక బిల్డింగ్ కొని 6 నెలలు 1 ఇయర్ ఉంచుకొని దాని మీద ఒక 20% వేసుకొని 3వ వ్యక్తికి అమ్మేస్తావు, అది ట్రేడింగ్, బయ్యింగ్ అండ్ సెల్లింగ్. 3వది రెంటల్ ఇన్కమ్, అంటే మనకు ఆల్రెడీ 2 ఇల్లు ఉన్నాయి, నీకు మీ అత్తగారు 3వ ఇల్లు ఇచ్చారు కట్నం, దాని మీద రెంట్ వస్తుంది, దానికోసం ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెడుతున్నా కొనుక్కోవాలనుకుంటారు, అది 3వ పర్వాలేదు. ఇంకా 4వది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే మన తల్లిదండ్రులు కానీ మన తాత మామలు కానీ మన మనవాళ్ళ కోసం లేదా పిల్లల కోసం అట్టుపెట్టి ఇంత పట్టేస్తే 10 సంవత్సరాల తర్వాత ఇంక్రీజ్ అవుతుంది. ఇది ఒకటి. అయితే మీరు అడిగిన ప్రశ్నకి గేటెడ్ కమ్యూనిటీలో మొగ్గు చూపుతున్నారు అంటున్నారు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే ఒక 30 years బ్యాక్ అసలు హై రైజ్ బిల్డింగే లేవు, ఓన్లీ ఒక ఫ్లోరే ఉండేది, గ్రౌండ్ ఫ్లోర్ ఒకటే ఉండేది. తర్వాత పంట భూమి ఉండేది, వ్యవసాయ భూమి. ఇప్పుడు ఈ ప్లాటింగ్, అంతకుముందు ప్లాటింగ్ కాన్సెప్ట్ చాలా తక్కువ, 30-40 years పోతే. ఇప్పుడు ప్లాట్లు కొనుక్కున్నారు ఎవరంటే ఆల్రెడీ హౌస్ ఉండి నా దగ్గర స్పేర్ మనీ ఉంది, లేకపోతే బ్యాంక్ లోన్ ఇస్తారు. సిటీకి బంజారా హిల్స్లోనో జూబ్లీ హిల్స్లో ఎవరు కొనే పరిస్థితుల్లో పాసిబిలిటీ లేదు నార్మల్ సామాన్య మధ్యతరగతి కుటుంబీకులకి. సో ప్లాట్ కొనాలంటే 50 నుండి 100 కిలోమీటర్ దూరం వెళ్ళాలి. షాద్నగర్, దియాండు, అట్లయితే సంగారెడ్డి, ఐఐటి కంది, పెద్దాపూర్, రుద్రారం, సదాశివపేట్, అట్లా ఎటువైపు చూసుకున్నా 50 నుండి మోకిల, శంకరపల్లి, మహతాబ్ఖాన్గూడ, నవాబ్పేట్, వికారాబాద్ వెళ్ళాలి. సో ప్లాట్ ఏంటి కొనేసి వదిలేస్తారు, దానికి ఏమి మీరు ఖర్చు పెట్టక్కర్లేదు. 5 సంవత్సరాలతో ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది, 10 సంవత్సరాల తర్వాత 5 times అయిపోతుంది. అంటే నువ్వు 1 కోటి రూపాయలు పెడితే బై ద టైమ్ యూ గో టు 10 years ఇట్ విల్ బికమ్ 5-6 crores. 5 crores అయితే పక్కా అవుతుంది. అది నో కమింగ్ టు గేటెడ్ కమ్యూనిటీకి ఎందుకు వెళ్తారంటే మనకున్న ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలనుకుంటే, ఇప్పుడు ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలన్నా 20-30 minutes వెళ్ళిపోతున్నారు. స్పీడ్ ఆఫ్ 120, 180, 120, 100 km/h వెళ్తాం. సో దగ్గర అంటే కాలుష్యం ఎక్కువ అవుతుంది, పొల్యూషన్ ఫ్యాక్టర్ చాలా ఎక్కువ ఉంది. సో గేటెడ్ కమ్యూనిటీలో ఏంటంటే అది సిటీ విత్ ఇన్ ద సిటీ, అంటే అక్కడే అన్ని మన అమ్మ నాన్న కొద్దిగా ఓల్డ్ ఏజ్ ఉంటారు, అత్తగారు మామగారు ఉండొచ్చు, మీరు ఒక దగ్గర జాబ్ చేస్తారు, పిల్లలు ఒక దగ్గర చదువుతారు, భార్య ఇంకో దగ్గర జాబ్, అంటే ఇన్ని పారామీటర్స్. మనం ఎవరు లేనప్పుడు అమ్మా నాన్న ఎవరైనా చూసుకోవాలి, ఏదైనా అయితే ముసలి కాలం కాబట్టి ఏదైనా రావచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే గేటెడ్ కమ్యూనిటీ కొన్ని కమ్యూనిటీస్ ఎట్లా ఉంటే అన్ని ఫెసిలిటీస్ అక్కడే క్రియేట్ చేస్తున్నారు. ఓకే, అంటే ఇల్లులు కానీ, గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ ఫ్లాట్స్. సెక్యూరిటీ పర్పస్ మీద ఎక్కువ మంది ఇప్పుడు గేటెడ్ కమ్యూనిటీస్ని ఎంచుకుంటున్నారా, లేదంటే ఇతరత్ర కారణాలు? సెక్యూరిటీ కూడా ఒక పర్పస్ ఉందండి, వన్ ఆఫ్ ద రీజన్. సెక్యూరిటీ సేఫ్టీ, సెక్యూరిటీతో పాటు ఎమ్యూనిటీస్. ముఖ్యంగా
ప్రజలు గేటెడ్ ఉంటుంది, పిల్లలు ఉన్నారు, మీ ఇద్దరు వర్కింగ్కి వెళ్ళిపోతున్నారు, స్కూల్ నుండి వచ్చి 2-3 అవర్స్ టైం ఉందనుకోండి, స్విమ్మింగ్ పూల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, యోగా కానీ, వాట్ ఎవర్ మీరు లేకపోయినా ఆయలతో నడిపేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే ఖాళీగా కూర్చుంటే పిల్లలు మొబైల్ పట్టుకొని కూర్చుంటున్నారు, మొబైల్ పట్టుకొని చూసుకుంటే దాని డబ్బులు కూడా పోగొట్టుకుని దాఖలాలు చూసాం. చిన్నపిల్లలు గేమ్లు అడిగిమన్నా కూడా 59 లక్షలు విత్డ్రా చేశాను ఎలక్ట్రానిక్ గేమ్స్ ఆడి. సో గేటెడ్ కూడా ముఖ్యం రావడం అంటే సేఫ్టీ. ఒక ఏగ కూడా పర్మిషన్ లేకుంటే వెళ్ళలేదు. అదే ఇండిపెండెంట్ హౌస్, ఇండిపెండెంట్ బిల్డింగ్ ఉంటే ఎవరైనా రావచ్చు. అమ్మ నాన్న ఇంట్లో ఉంటే కత్తి పెట్టి బంగారం వేయి డబ్బులు అని అంటున్నారు. గేటెడ్ కమ్యూనిటీలో అలాంటి వ్యవహారాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ ఉంటారు, మెయింటెనెన్స్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటుంది, అన్నీ ఉంటాయి. తర్వాత హోటల్ కానీ, బ్యాంకెట్ హాల్స్ కానీ, మెడికల్ షాప్ కానీ, చిన్న చిన్న కొన్ని గేటెడ్ కమ్యూనిటీలో సూపర్ బజార్స్ కూడా ఉన్నాయి, మార్కెట్స్. అంటే మన రత్నదీపు లేకపోతే డిమార్ట్ ఇలాంటివన్నీ కూడా అక్కడ ఉన్నాయి. సో వీళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు. రైట్ ఫ్రమ్ లేదా గేటెడ్ కమ్యూనిటీ కూడా ఎక్కడ కూడా దగ్గరలోనే పెడతారు. ఇప్పుడు నల్గొండలో చూసుకున్నారు, కాంటినెంటల్ హాస్పిటల్ చుట్టూ 1,00,000 అపార్ట్మెంట్స్ ఉంటాయి నల్గొండలో, మీకు తెలుస్తాయి. సో ఎక్కడ చూసుకున్నా గేటెడ్ కమ్యూనిటీ అంటే మేజర్గా మీరు అన్నట్టు సేఫ్టీ, సెక్యూరిటీతో పాటు ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎమ్యూనిటీస్కి చాలా వాల్యూ ఇస్తున్నారు. మన ఇండిపెండెంట్ హౌస్లో ఎమ్యూనిటీస్ కట్టుకోలేం. ఇప్పుడు సపోజ్ స్టాండ్ అలోన్ బిల్డింగ్ 10 ఫ్లాట్లు ఉన్న బిల్డింగ్ తీసుకుంటే అక్కడ మీకు ఎమ్యూనిటీస్ ఏం రావు, ఉంటే ఒక జిమ్ పెడతారు. అది అలాంటిది ఇక్కడ మాత్రం ఒక స్టార్ హోటల్లో ఉన్నట్టు, రిసార్ట్లో ఉన్నట్టు ఉంటుంది. మీరు ఏదైనా రిసార్ట్స్కి వెళ్తే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, జిమ్, స్పా అన్నీ ఉంటాయి. మీకు ఏది కావాలంటే చూజ్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు, పార్కులు అన్నీ ఉన్నాయి. సో గేటెడ్ కమ్యూనిటీ సేఫ్టీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, మామూలు ఫ్లాట్ కంటే ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఫ్లాట్ అనేది నేను ఎప్పుడు సజెస్ట్ చేస్తానంటే, వాళ్ళు ఎప్పుడైనా లాంగ్ టర్మ్లో పెట్టుకుంటే ఒక 5 సంవత్సరాల తర్వాత రెట్టింపు కావాలంటే ప్లాట్లో పెట్టుకోవాలి. ఫ్లాట్కి వచ్చేసరికి ఏంటంటే రెట్టింపు అవ్వాలంటే 13-14 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే ఫ్లాట్లో మీరు ఉంటారు కాబట్టి. ప్లాట్లో మీకు ఏమీ ఇన్కమ్ రాదు, 5 సంవత్సరాలతో డబుల్ అవుతుంది. అంటే అట్ ద రేట్ ఆఫ్ 20-25% per annum పెరుగుతుంది. ఫ్లాట్కి వచ్చేసరికి 15 సంవత్సరాలకి వాల్యూ పడిపోతుంది, డిప్రిషియేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక కారు ఉందనుకోండి, 10 years తర్వాత బుక్ వాల్యూ 0, కారు పనిచేస్తుంది. కానీ అందుకని గవర్నమెంట్ రూల్ 15 సంవత్సరాలు దాటితే ఆ కారు స్క్రాప్ చేయాలి, లేకపోతే మళ్ళీ రీఫిట్టింగ్ చేసుకోవాలి. ఆ విధంగా ఫ్లాటు, ఫ్లాటు 3 మంచివే. రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అన్నీ మంచివే. ఇండిపెండెంట్ విల్లాస్కి వెళ్ళారనుకోండి, విల్లాలో సగం కాస్ట్ ల్యాండ్ ఉంటే సగం కాస్ట్ కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఫ్లాట్లో 10%, 20% ల్యాండ్ కొంటే 80% కన్స్ట్రక్షన్ ఉంటుంది. ప్లాట్లో 100% ల్యాండ్ వాల్యూ. అందుకని ఎక్కడ కూడా మీరు సెకండ్ హ్యాండ్ ఫ్లాట్ చూస్తారు కానీ సెకండ్ హ్యాండ్ ప్లాట్ అని అనరు. ప్లాట్ ఎప్పుడు ప్లాటే. ఇప్పుడు విల్లాలోని ఇండిపెండెంట్ హౌస్ సెకండ్ హ్యాండ్ అని వస్తుంది. సెకండ్ హ్యాండ్ అంటే దాని లైఫ్ కొద్దిగా అయిపోయినట్టు. సో ఓవరాల్గా ఇప్పుడు లేటెస్ట్ కల్చర్, ఎందుకంటే అందరూ బిజీ అయిపోతారు. ఇంతకుముందు హౌస్ వైఫ్ వర్క్ చేసేవారు కాదు, ఇంట్లో భర్తని, పిల్లల్ని, వంటలు ఇవి చూసుకునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే మన పిల్లలు మనకంటే బాగుండాలనుకునే కల్చర్లో ఉన్నాం. మీరైనా ఎవరైనా రావాలనుకుంటే ఇద్దరు పని చేసే అవసరం. ఇప్పుడు అంటే ఇద్దరు జాబ్ చేస్తేనే కొంచెం కుటుంబ అప్పుడు కూడా ఉండే అవకాశం ఉందని బటాబొట్టిగా బతుకుతున్నారు. ఎందుకంటే కొన్ని స్కూల్స్లో 3-4 లక్షలు సంవత్సరానికి కట్టమంటున్నారు ఒక పిల్లడికి. మీకు 2-3 పిల్లలు ఉంటే కట్టడానికి 15 లక్షలు కావాలి, 12-15 లక్షలు ఎక్కడ వస్తుంది? మన శాలరీ 50,000 అనుకోండి, లేకపోతే లక్ష ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో ఇవన్నిటి వల్ల చూసుకొని తర్వాత ఇంకోటి ఏంటంటే బయింగ్ ఎఫోర్డబిలిటీ బాగా పెరిగింది. ఇంతకుముందు బయింగ్, ఇప్పుడు మనకు గుర్తుంటే మన ఫాదర్స్ వాళ్ళందరూ కూడా 59-60 సంవత్సరాలు అయిపోయి పిఎఫ్, గ్రాట్యుటీ వచ్చినప్పుడు డబ్బులతో కొనేవారు. ఇప్పుడు మీ వయసులో ఉన్న 30-35 కూడా కొనేస్తున్నారు. ఎందుకంటే ఎర్నింగ్ కెపాసిటీ అట్లా పెరిగింది. 2 లక్షలు ఉన్నా, 1 లక్ష ఉన్నా, ₹1,00,000 ఉంటుంది. మనం అద్దె కట్టే బదులు ఈఎంఐ కట్టుకోవడం బెటర్ అనుకుంటున్నారు. సో ఇట్లా చూసుకుంటే లేటెస్ట్ టెక్నాలజీ అయితే లగ్జరీ వైపు చూపిస్తున్నారు, గేటెడ్ కమ్యూనిటీ వైపు చూస్తున్నారు. ఇట్స్ గుడ్ ఆల్సో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.